హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈరోజు సండే అండి. దాంతో కూడా చెన్నై నుంచి బాబు వచ్చాడండి. క్రిస్మస్ హాలిడేస్ అనేసి వచ్చాడు. అందుకనేసి వానికి మటన్ అంటే చాలా ఇష్టం అండి. ఆల్రెడీ ముందు వీడియోలు కూడా చెప్పేశాను. వానికి అయితే చాలా చాలా ఇష్టం అండి మటన్ అంటే. అందుకనేసి ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ మటన్ తెచ్చాడండి. మటన్ తెచ్చింటే దాన్ని అయితే నీట్గా కట్ చేసి ఇచ్చాడు. కట్ చేసి అలాగే నీట్గా కడిగేసి అయితే ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నానండి. నేను వచ్చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మటన్ కొంచెం ముద్రగా ఉంది, కుక్కర్లో అయితే తొందరగా అవుతుందనేసి కుక్కర్లో పెట్టేశాను. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసేసి వేసానండి. వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది పోవాలి. అలాగే ఫ్రెష్గా దంచి వేసామంటే మటన్ కర్రీ కానీ ఏ కర్రీ అయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. అలాగే టమాటా వేసానండి. ఒక లావు టమాటా తీసుకొని చిన్నగా అయితే కట్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసానండి. టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గాలండి. దీనికి చూడండి ఆయిల్ తేలుతుంది. టమాటాలు కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసానండి. మటన్ అయితే ఫ్రెష్గా ఉందండి, చాలా బాగుంది అసలు. మటన్ అయితే అంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మనం బాగా కలపాలండి. కుక్కర్కి అంటుకోకుండా మనం బాగా అంతా కలిపి పెట్టేసుకోవాలండి. చూడండి బాగా అంత కింద పైకి అంతా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే గల్లు ఉప్పు వేస్తున్నాను. అలాగే ఉప్పు వేసిన తర్వాత ఫస్ట్ అయితే నేనైతే కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా తెచ్చండి ఫస్ట్ జిస్టి తీసిన తర్వాతనే వండుతానండి. మీలో ఎంతమంది చేస్తారో అలాగా కామెంట్ చేయండి. నేనైతే ప్రతి తెచ్చిన వెంటనే నాన్ వెజ్ ఏది తెచ్చినా కూడా ఫస్ట్ జిస్టి తీసిన తర్వాతనే వండుతానండి ఉప్పుతో. ఉప్పు వేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత కారం అండి, టేస్ట్కి సరిపడా కారం వేసేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం స్పైసీగా ఉంటేనే మటన్ తినబుద్ధి అవుతుంది. దాంతో కూడా చెన్నైలో సప్పగా తిని హాస్టల్లో బోర్ కొట్టిందంట. కొంచెం స్పైసీగా మా అన్నాడు, అందుకనేసి కొంచెం స్పైసీగా అయితే చేసేస్తున్నానండి మటన్ కర్రీ. కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చానండి. బాగా చూడండి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా ఉడికిందండి. ఇది 80% దాకా అయితే బాగా ఉడికింది. నేను వేసిన వాటర్ కూడా చూడండి అంత ఇంగిరిపోయి కొంచెం ఉన్నాయండి. ఆల్రెడీ మటన్లో కూడా వాటర్ వస్తాయి కదండి. నెక్స్ట్ కొంచెం వాటర్ ఉందేసి ఇప్పుడు వచ్చేసి మసాలాలు యాడ్ చేస్తున్నానండి. నేనైతే బయట నుంచి ఏం తెచ్చిన మసాలా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కలిపి గ్రైండ్ చేసిన పొడి అండి. 1 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసాను. అలాగే కొంచెం మటన్ మసాలా వేసేసానండి. 1 స్పూన్ అయితే మటన్ మసాలా వేసేసాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తము మనకి పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ఉడికించాలండి. చూడండి బాగా ఉడకాలి. ఇది ఉడికితే మనకు అప్పుడే మంచి స్మెల్ వస్తుందండి మటన్ అసలు. చూడండి బాగా ఉడికిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి అండి. కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసేసాను. అదే కొబ్బరిని కొంచెం లైట్గా ఫ్రై చేసేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్న పొడిని అయితే వేసేసాను. 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ఎండు కొబ్బరి పొడి వేసానండి. వేసిన వెంటనే చూడండి మనకి థిక్నెస్కి వచ్చేసింది కదా. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి జొన్న రొట్టెకైతే సూపర్ అండి. జొన్న రొట్టె కానీ, చపాతి కానీ, పుల్కా కానీ, పరోటా దేనికైనా సూపర్గా అద్దరిపోతుందండి. కర్రీ మాత్రం ఇలా లూజ్ చేసుకున్నామంటే మా వాడికి కొంచెం గుజ్జుగానే ఉండాలన్నాడు, అందుకనేసి ఈ విధంగా చేసేసాను. ఫైనల్లీ కొత్తిమీర వేసేసి కర్రీ అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎమ్మి టేస్ట్ అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు చూడన్న సరిపోయిందో లేదంటే టేస్ట్కి అయితే కొంచెం ఇస్తే సరిపోయిందమ్మా చాలా బాగుంది అనేసాడు. కొంచెం అయితే వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కర్డ్ రైస్ కనేసి వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ అయితే వైట్ రైస్ కూడా చేసేసాను. అన్నీ ఒకేసారి అండి గంటలో చేసేసానండి వంటలన్నీ. ఎందుకంటే మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళేసి ఆమె హాస్టల్ నుంచి తీసుకొని రావాలి పొయ్యి అనేసి వెళ్ళాను. మా వారు వేరే పని మీద వెళ్ళారు, అందుకనేసి నేను వెళ్దామనేసి గంటలు అయితే అండి 4 పొయ్యిలు అంటించుకున్నాను. 4 పొయ్యిల మీద 4 రకాల వంటలు పెట్టేశానండి. అన్నం అయిపోయింది, అన్నం కూడా ఆఫ్ చేసేసాను. మటన్ అన్నం వండేసాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే చికెన్ బిర్యానీకి అండి ఫస్ట్ అయితే రైస్ అన్నీ కడిగి పెట్టేసుకొని రైస్లోనే వాటర్ వేసేసి దాంట్లోనే చెక్క, లవంగా, యాలకు బిర్యానీ మసాలా అండి, హోల్ గరం బిర్యానీ మసాలా అయితే వేసేసానండి. బియ్యంలోనే కొద్దిగా నానితే అవి కూడా మనకి బాగా ఉంటాయండి. ఈలోపైతే చికెన్ కలిపి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఉదయాన్నే అంతా కలిపి పెట్టేసుకున్నాను. బిర్యానీకి కావాల్సిన పెరుగు, ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, కొంచెం హాఫ్ చెక్క నిమ్మరసం వేసేసి కలిపి 1 గంట సేపు అయితే పక్కన పెట్టేశానండి. బాగా పీసులు బాగా పట్టిందండి. ఇప్పుడు వచ్చేసి
ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. నేను రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. తీసుకొని గిన్నె అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసానండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసానండి. మనకి బిర్యానీ అంటే వెడల్పాటి గిన్నె అయితేనే బాగుంటుందండి అనేసి నేనైతే ఈరోజు రైస్ కుక్కర్లో చేసేస్తున్నానండి. రైస్ గిన్నెలు చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత గరం మసాలా వేసేసానండి. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ మొత్తం వేసి ఆ జీరా అన్నీ వేసేసి హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ పీసులు అయితే వేసేసానండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. మనకి చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, అది బాగా ఊరుతుందండి. ఇప్పుడు కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత ఊరిన తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ అండి ఉడికితే సరిపోతుంది. మనకి చికెన్ అనేది బాగా కొంచెం వేడైపోయిన తర్వాత చూడండి వాటర్ అంతా వచ్చేసి ఈలోపు ఇక్కడ రైస్ కూడా ఉడికిందండి. చికెన్ని అలా ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే పీస్ అనేది బాగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుందండి బిర్యానీది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బిర్యానీ ముక్కలు అయితే అక్కడ రెడీ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ కూడా ఇక్కడ వచ్చేసి దాదాపు 60% దాకా అయితే ఉడికిందండి. చూడండి ముక్కలు అంత గ్రేవీగా ఉన్నాయి కదండి. నేనైతే 2 భాగాలుగా చేసేసాను. కొంత చికెన్ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు లేయర్గా అయితే వేసేస్తున్నానండి. రైస్ 60% దాకా ఉడికిన రైస్ని అయితే వేసేసానండి. వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్గా అయితే మిగతా పీసులు తీసి పెట్టుకున్నాను కదా, చికెన్ పీసులు అన్నీ అయితే ఇలా మళ్ళీ ఈవెన్గా పరిచి వేసుకుంటున్నానండి. అలాగే గ్రేవీ కూడా వేసేసుకోవాలండి. మనం ఒకే లేయర్కి వేసే కంటే ఇలా 2 లేయర్లు వేసామంటే కానీ రైస్కి బాగా దమ్ము వస్తుంది. అలాగే రైస్ కూడా గ్రేవీ అనేది బాగా పట్టుకొని మసాలా అనేది టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. చికెన్ పీసులు వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. అలాగే పుదీనా, కొత్తిమీర వేసేసి మళ్ళీ మిగతా రైస్ అంతా వేసేసానండి. రైస్ అంతా వేసేసి ఈవెన్గా పరుచుకున్నానండి. తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. మళ్ళీ సేమ్ కొత్తిమీర, పుదీనా వేసేసానండి. వేసిన తర్వాత నేను ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాను కదండి, ఆయిల్లోనే కొద్దిగా కలర్ కోసం అనేసి కొంచెం పసుపు వేసి కలిపి అదే ఆయిల్ వేసేసానండి అందులోకి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసేసానండి పైన. అలా బిర్యానీ మసాలా వేయడం ఫ్లేవర్ బాగుంటుంది దమ్ పెట్టినప్పుడు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసి దమ్ పెట్టేసానండి ఒక 10 మినిట్స్. అంతేనండి, టేస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను బిర్యానీ రెడీ చేసేలోపు మా పాప కూడా వచ్చేసిందండి. మా వారిని సర్లే నేనే వెళ్తాననేసి వెళ్ళేసి పిలుచుకొని వచ్చాడండి. ఇద్దరిని పిలుచుకొని వచ్చాడు. వాళ్ళ అన్న కిందనే ఉన్నాడు. మా అమ్మాయి అయితే వచ్చిందంటే ఇళ్ళల్లో గోలండి. ఎంత అల్లరంటే అంత అల్లరి చేస్తుందండి. అలాగే స్పెట్స్ వచ్చాయండి. పాపం చదివి ఓవర్ అయిపోయింది. స్పెట్స్ కూడా వచ్చేసాయి. చెకప్ చేపిస్తే కొంచెం హెడేక్ అంటుంటే అందుకనేసి స్పెట్స్ ఇప్పించేసామండి. చిన్నాళ్ళ నుంచి అన్నీ సతాయిస్తుందండి. అక్క కొడుకు వస్తే అరే బర్త్డే అనేసి ఉదయం నుంచి ఇద్దరు ఉన్నోళ్ళు వీళ్ళు. అసలు ఏ అల్లరి ఉండదండి. ఈమె వచ్చిందంటేనే మా ఇంట్లో మాత్రం అల్లరి టాప్ లేసిపోతుంది. వచ్చిన తర్వాత అందరం కలిసి అయితే లంచ్ చేసేసామండి. మీ మటన్ కర్రీ చూడండి ఎంత జ్యూసీగా ఉందో. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా బాగుందండి. మా పాపకి మటన్ తిన్నదామే చికెన్ బిర్యానీ అంటే ప్రాణం అండి. అంత టేస్ట్ బాగుంటుంది. అలాగే చపాతీ చేశానండి. పుల్కా టైప్లో ఆయిల్ లేకుండా చపాతీ చేసేసాను. వేడిగా అయితే అందరం కూర్చొని అలా వండుకొని ఇలా 2:30 అవుతుంది తినేసామండి. మా బాబుకి వచ్చేసి మటన్ కర్రీ చపాతీ, అలాగే మా అమ్మాయికి వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. మా మంచి ఫ్లేవర్ వస్తుందమ్మా అంటుందండి. కింది నుంచి వచ్చేటప్పుడు గేట్ దగ్గర చెప్తుంది, మా బిర్యానీ చేసే ఒక అనిస్తుంది. అంత మా అమ్మాయి అయితే ఎలా ఉంది వాళ్ళన్నంటే సూపర్ ఉంది మమ్మీ, చాలా బాగుందండి. ఇది పాపం రైతు అడిగింది. నేను కడుపులోపే బిర్యానీ స్టార్ట్ చేసిందండి. ఇక్కడ వచ్చేసి అన్నదమ్ములు 2 కూర్చున్నారండి. వాంది బర్త్డే అండి ఈరోజు మళ్ళీ ఒకేసిది. అలాగే ఇద్దరికైతే మటన్ వేసే చపాతి పెట్టేశాను. మా వాడు వీడియోలు అంటే నేను ఉండను అంటాడండి. పెద్ద సిగ్గుండి అస్సలు. ఇక్కడ చాలా మటుకు కనిపించింది మా అమ్మాయి అన్నిట్లో. అండి ఎలా ఉంది నాన్న మటన్ కర్రీ అంటే చెప్పేశారు, చాలా బాగుందన్నాడు. అక్కడ మూవీ చూస్తూ భోజనం చేస్తున్నామండి మేమైతే. తర్వాత ఈవినింగ్ అండి వచ్చింది కదా మా రాక్షసి, అన్న కేక్ తెస్తాను వాళ్ళ అన్నకి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చిందండి. తనే బేకరీకి వెళ్ళేసి కేక్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్గా అయితే బర్త్డే అయితే కేక్ కట్ చేయించామండి. సింపుల్గా ఇలాగైతే బయటికి ఎక్కడ వెళ్ళలేదండి. చాలా ఎక్కువ దాంతో ఎక్కడైనా అంటే రామన్నారండి పిల్లలు. అందుకనేసి వాళ్ళ ఇలా ఈ విధంగా అయితే ముగ్గురు ఎంజాయ్ చేశారండి బాగా. చెల్లెలు అంటే ప్రాణం ఉండి వాళ్ళకి మాత్రం ముగ్గురికి అంత బాగా చూసుకుంటారు. రాక్షసిని మాత్రం కొట్టుకున్నా కూడా చాలా బాగా చూసుకుంటారండి. అసలు ఆ పిల్లని అయితే వీడికి చాలా ఇష్టం అండి. మన లోకేష్కి అయితే లక్కీ అంటే అంత బాగా చూసుకుంటారు లక్కీని. ఫస్ట్ లక్కీ పెట్టినాకనే ఎవరికైనా ఏదైనా వాడు తెచ్చాడంటే ఊరు నుంచి తెచ్చినా ఫస్ట్ ఆ పిల్లకి ఇస్తాడండి. అంత ప్రేమగా చూసుకుంటారు దాన్ని. అంటే
చిన్నప్పటి నుంచి అంతే అండి, చాలా ఇష్టం అండి మా పాప అంటే వీళ్ళకి. తర్వాత 1 బై 1 కేక్ కట్ చేసి అందరికైతే కేక్ పెట్టేసామండి. ఇంకా సండే వచ్చిందనేసి వాడిని కూడా ఇంటికి పిలుచుకొచ్చేసి ఈ విధంగా మా పాప అయితే సింపుల్గా బర్త్డే పార్టీ కూడా రెడీ చేసేసిందండి. కేక్ తినేసాము. ఎందుకమ్మా వేరేటి ఇంకేమైనా తెచ్చుకోవద్దు అంటే ఇంక వద్దనేసి కేక్ చాక్లెట్స్ ఇవే తెచ్చుకుందండి. పోయి ఆమెనే బేకరీకి వెళ్ళి ఆమెనే తీసుకొని వచ్చిందండి కేక్ మాత్రం. ఓకేనండి, అందరం అయితే కేక్ కటింగ్ అయితే చేసేసాము. కేక్ కటింగ్ చేసేటప్పుడు మా అక్క ఫోన్ చేసింది, వీడియో కాల్ అయితే చూపిస్తున్నామండి. ఫుల్ ఎంజాయ్ చేసిందండి మా రాక్షసి. చూడండి, అందరికి తనే కేక్ ఇవ్వాలండి. మళ్ళీ ఒకరిస్తే ఒప్పుకోదండి, తను ఇస్తేనే అండి కేక్ అందరికీ హ్యాపీనెస్ ఆమెకి. కానీ మీ ఇంట్లో కూడా అంతేనా? చిన్నవాళ్ళు ఉంటే ఇంతే కదండి. చాలా అల్లరి, చాలా ఎంజాయ్, చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.